రైట్. ఇక హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణకు మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం. పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు ముగింపు సదస్సులో పాల్గొనున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము ఇప్పటికే నగరానికి రాగా శనివారం సిపి రాధాకృష్ణన్ చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా మంత్రి శ్రీధర్ బాబు అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ముగింపు సదస్సులో ఉపరాష్ట్రపతి పాల్గొనున్నారు. మరోవైపు శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి రామోజీ ఫిలిం సిటీలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ చైర్పర్సన్ల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు గచ్చిబౌలిలో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ను ఆమె సందర్శించనున్నారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క, రాష్ట్రపతి ముర్ముకి ఘనస్వాగతం పలికారు. బ్రహ్మకుమారి 21వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మొక్కలు నాటారు. కాగా 2 రోజుల పర్యటన సందర్భంగా నేడు హైదరాబాద్కు చేరుకున్న ఉపరాష్ట్రపతి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల సమావేశం ముగింపు సెషన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్భవన్కి వెళ్ళి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో నిర్వహించే వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ నేరుగా ఢిల్లీకి బయలుదేరుతారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తులు నిర్వహిస్తున్నారు. ఇదే నిజంగా కూడా నేను ఒక బీసీ అతను మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది 42 రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టాలని. సో దానికి గాను సాయిశ్వరాచార్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వీళ్ళు వచ్చి రాష్ట్రంలో తిరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? నేను ఉపరాష్ట్రపతిని కలుద్దామంటే నాకు టైం ఇవ్వలేదని అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి తిరుగుతున్నప్పుడు మీరు అడగొచ్చు కదా, కలవచ్చు కదా. మీ అనుమతి లేకుండా అయితే రాలేరు కదా వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీకు బీసీ రిజర్వేషన్ల పైన వాళ్ళు స్పందించకపోతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనను నేను రాష్ట్రంలో బహిష్కరిస్తున్నా అని చెప్పండి మీకు దమ్ముంటే. ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా కూడా అసలు ఇప్పటివరకు స్పందించకపోవడం అనేది చాలా దారుణం, అది చాలా బాధకమైన విషయం. ఇక వీళ్ళు వచ్చి మెడిటేషన్ డే అని, అది అని, ఇదని వీళ్ళు దీంట్లో పాల్గొంటారు, పోతారు. కేవలం వీళ్ళు ఏమంటారు, ఏదో మీడియా స్టంట్స్ కోసం, ప్రమోషన్ స్టంట్స్ కోసం అన్నట్టు చేసిపోతారు వీళ్ళు. ఎన్ని కోట్ల ఖర్చు అవుతుందో మనం రేపటి న్యూస్లో చూద్దాం. అది రాష్ట్రపతి పర్యటనకు ఎంతమంది పోలీసులు, ఎంతమంది సిబ్బంది, ఈడ లాస్ట్లో చూడొచ్చు మీరు. తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారట. ఇక బందోబస్తుకి ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంత ఖర్చు అయింది అనేది నేను మీకు చెప్తా తొందరలోనే.